Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభాభివందనములు. We thank God for this privilege of studying His Word together. మనము కలిసి దేవుని యొక్క వర్తమానాన్ని చదువుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. And I would like to thank each one of you for taking your precious time to watch this program. మీలో ప్రతి ఒక్కొక్కరు మీ యొక్క సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. అందును బట్టి విలువైన సమయాన్ని కేటాయించారు, మీకు వందనాలు. And before our Bible study, shall we seek His blessing? మరి ఈ యొక్క బైబిల్ అధ్యయనం చేయడానికి ముందు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోబోతున్నాం. Our loving Father, we thank you for this privilege we have of studying your Word together. ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క వాక్యాన్ని మేము కలిసి చదవడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. We thank you for the promise of your Holy Spirit. తండ్రి, మీ పరిశుద్ధాత్మ అనే వాగ్దానం మీరు మాకు దయచేసినందుకు కొరకే వందనాలు. As we open your word, we pray that you will open our hearts and our minds. దేవా, మేము మీ యొక్క వాక్యాన్ని చదువుతుండగా మా యొక్క హృదయ నేత్రాలు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. Help us to understand your will. మీ చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. Give us the strength to obey your will. మీ యొక్క చిత్తానికి మమ్మల్ని సమర్పించడానికి కావలసిన బలమును మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. About 350 BC, the great Greek philosopher Aristotle, he classified the spider as having 6 legs. క్రీస్తు పూర్వం 350 సంవత్సరాల క్రితం అరిస్టాటిల్ అనేటువంటి తత్వవేత్త స్పైడర్ అనగా సాలెపురుకి 6 కాళ్ళు ఉన్నాయని వర్గీకరించాడు. For the next 20 centuries, it was accepted as fact. మరి 20వ శతాబ్దానికి వచ్చినప్పుడు ఇది సత్యమని వారు కనుగొన్నారు. No one bothered to count and learn that it actually, the spiders have 8 legs. ఎవరు కూడా మరి సాలెపురుకి 8 కాళ్ళు ఉన్నాయని ఎవరు కూడా దాని గురించి పట్టించుకోలేదు, దాని గురించి కనుగోలేదు, నేర్చుకోలేదండి. Other myths have been more consequential. మరి ఇతర కార్యక్రమాలు మనం చూసినట్లయితే అవి చాలా మరి వేరే మార్పు చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. At the end of the 18th century, doctors, they believed that sickness could be treated by bloodletting. మరి చివరిగా మరి 18వ శతాబ్దంలో డాక్టర్స్ ఏం నమ్మారనగా వ్యాధిని ఈ విధంగా రక్తముతో మరి శుద్ధీకరించి స్వస్థపరచవచ్చునని కనుగొన్నారు. That is, draining blood from the patient's body. అదేమనగా పేషెంట్ యొక్క శరీరంలో రక్తము ఎండిపోవడం ద్వారా The first president of the United States, George Washington, he died after nearly 2 liters of blood were drawn from his vein. మొదటి అమెరికా దేశ ప్రెసిడెంట్ అయినటువంటి జార్జ్ వాషింగ్టన్ గారు తన యొక్క శరీరములో ఉన్న 2 క్వార్టర్ల రక్తం కోల్పోవడం ద్వారా ఆయన యొక్క రక్తంలో నరాల నుంచి రక్తము ప్రవహించి ఎండిపోయింది. They tried to treat that way because he had a sore throat. వారు అప్పుడు ఏం కనుగొన్నారంటే మరి గొంతులో ఏదో ఒక మార్పును వారు కనుగొన్నారు. Could it be that a religious myth has slipped into the Christian church? మరి క్రైస్తవ మరి పురాణాలలో ఈ యొక్క కార్యక్రమం సంఘములో ఏమైనా ప్రవేశించిందో చూద్దాం. Could it be that we are dealing with something much more important than a 6 or 8 legged spider? మరి మనము ఈ సాలెపురుకు 6 లేక 8 కాళ్ళు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ప్రాముఖ్యంగా మనము దాని గురించి మాట్లాడుకుందామా? In our previous studies, we discovered that the 7th day of the week, Saturday, is God's true Sabbath. గత కార్యక్రమంలో మనం గమనించినట్లయితే మనం కనుగొన్నది ఏమనగా దేవుడు 7వ దినం అనగా విశ్రాంతి దినం విశ్రమించి అది శనివారం అనేటువంటి మనం కనుగొన్నాం. And yet millions of people worship on the first day of the week. అయితే కోట్ల మంది ప్రజలు మొదటి దినాన్ని, వారంలో ఉన్న మొదటి దినాన్ని వారు ఆరాధిస్తూ ఉన్నారు. They believe that it is the Bible Sabbath. వారేమని నమ్ముతున్నారంటే అది బైబిల్లో ఉన్నటువంటి విశ్రాంతి దినం అని నమ్ముతూ ఉన్నారు. Just like textbooks for 2000 years taught mistakenly that spiders have 6 legs. మరి 2000 సంవత్సరాల క్రితము మరి టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి తప్పు అనగా ఈ సాలెపురుకు 6 కాళ్ళే ఉన్నాయి అని వారు చదువుకున్న రీతిగా So millions have accepted a myth regarding the Sabbath.
అదేవిధంగా ఈ యొక్క ఆచార ప్రకారమైనటువంటి యొక్క సబ్బాతును గురించి చాలామంది వారు అంగీకరించారు. The reason you are watching this program of Bible studies is because your heart longs for the truth. మీరు ఈ యొక్క బైబిల్ అధ్యాయాన్ని చదవడానికి గల కారణం ఏమనగా ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని హృదయపూర్వకంగా మీరు గ్రహించాలి అనే అంశం మీద చూస్తూ ఉన్నారా? You want to know what God's word really says. నిజంగా దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడని మీరు అర్థం చేసుకోవాలని ఉన్నారు కదా. God's word is the only safe guide for our lives. మన యొక్క జీవితాలకు దేవుని యొక్క వాక్యము అది సురక్షితమైనటువంటి గైడ్ లాంటిది. And ultimately, learning the truth is really learning about Jesus. మరి మనము ప్రత్యక్షంగా మనం గమనించి చూసినట్లయితే సత్యాన్ని నేర్చుకోవడము అని అనగా యేసుని గురించి తెలుసుకోవడం. He said, I am the way, the truth and the life. మరి ప్రభువైన యేసు సెలవిచ్చిన మాట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ప్రభు సెలవిచ్చాడు. The discovery of truth opens our minds to a better understanding of the character of God. మరి సత్యాన్ని మనం గ్రహించాలి అనగా ఈ సత్యాన్ని గ్రహించాలంటే దేవుని యొక్క గుణాతిశయం ఎలాంటిదో మనం గ్రహించగలము. His love for us ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. and His beautiful plan for our lives. మన జీవితాన్ని గురించి సౌందర్యవంతమైనటువంటి ప్రణాళికను ఆయన సిద్ధపరిచాడు. We have learned that God has given us a special day each week, the Sabbath day. మనం నేర్చుకున్నాము, దేవుడు వారములో ప్రతి దినాన్ని ఒక దినం మనకి కేటాయించాడు, అది విశ్రాంతి దినము. On which we worship Him and remember His work as our Creator. ఆ దినమున ఆయన ఆరాధిస్తూ మన యొక్క సృష్టికర్తను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. We have learned the Sabbath day is not just one day, but the seventh day of the week. మనము ఈ యొక్క విశ్రాంతి దినము ఒక దినమని కాదు కానీ ఇది వారములో 7వ దినము అని మనం నేర్చుకున్నాం. And we have learned that the Sabbath will still be kept when this world ends and when we are in heaven with our Creator. మనం ఇంకో విషయం కూడా నేర్చుకున్నాం, విశ్రాంతి దినమున ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ముగింపుకు రాబోతున్నది, మనము సృష్టికర్తతో పరలోకంలో ఉండబోతున్నాం. Nowhere does the Bible indicate that He has changed the day of worship. మరి ఏ దినము కూడా ఆయన ఆరాధించేటువంటి దినాన్ని మాత్రం ఆయన మార్చలేదు. We will see some what the Bible says about the Sabbath. We'll read from God's word. దేవుని యొక్క వాక్యముల నుండి విశ్రాంతి దినాన్ని గురించి ఇంకా మనము నేర్చుకోబోతూ ఉన్నాం. When God finished creating earth and our first parents, మన యొక్క మొదటి తల్లిదండ్రులైనటువంటి వారిని సృష్టించి ఆయన భూమిని సృష్టించిన తరువాత He created the Sabbath as a memorial of His creation by resting on that seventh day of that first week. ఆయన వారములో మొదటి దినమ చివరి దినమైనటువంటి 7వ దినాన్ని ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. When God wrote His law on Mount Sinai, మరి దేవుడు సేనాయి పర్వతం మీద మరి ధర్మశాస్త్రాన్ని రాసినప్పుడు He placed at the heart of the Ten Commandments the Sabbath commandment. ఆయన మనుషుల యొక్క హృదయంలో రాయబడినటువంటి వాక్యాలు ఏమనగా ఈ యొక్క 10 ఆజ్ఞల గురించి మనం చూస్తున్నాం. And God told Moses that the people were not to take away from them or add to His commandments. దేవుడు మోషేతో ఇలాగనే సెలవిచ్చాడు, ప్రజలకు నువ్వు వెళ్ళి చెప్పవలసింది ఏమనగా ఈ యొక్క ఆజ్ఞలతో దేనిని కూడా చేర్చకూడదు. In Deuteronomy chapter 4 verse 2 He said, do not add to what I command you and do not subtract from it. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే ఈ వాక్యమునకు మీరు ఏది కూడా చేర్చకూడదని ప్రభు సెలవిచ్చాడు. And He said, keep the commandments of the Lord your God that I give you. నేను అనుగ్రహించిన మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్నాను, వాటిని గైకొండేందు మీరు జాగ్రత్త వహించాలని తెలియజేశాడు. And Jesus showed the same determination to exalt the law that had been given at Sinai. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సీనాయి పర్వతం మీద అనుగ్రహించినటువంటి అదే ఒక చట్టాన్ని అనగా ధర్మశాస్త్రాన్ని మరలా తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. He told His listeners at the Sermon on the Mount that He did not come to set aside the law of God. ఆయన ఒలీవ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మరి
ఆయన సెలవిచ్చినటువంటి మాటలు ఏమనగా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను కానీ but to obey and keep it. నేను ధర్మశాస్త్రమునకు విధేయత చూపించాలనే వచ్చాను. He said, don't think that I came to destroy the law or the prophets. నేను ప్రవక్తల వచనములను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు కానీ I did not come to destroy but to fulfill. అయితే నేను వాటిని నెరవేర్చడానికి వచ్చానని ప్రభువు సెలవిచ్చాడు. For assuredly I say to you, till heaven and earth pass away, ఆకాశము భూమి గతించినప్పటికీ కూడా one jot or one tittle will by no means pass from the law till it is fulfilled. మరి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా సమస్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను ప్రభు సెలవిచ్చాడు. He said, whosoever therefore breaks one of the least of these commandments and teaches men so, ఎవరైతే ఈ యొక్క ధర్మశాస్త్రములు అనగా ఆజ్ఞల్లో ఉన్నటువంటి వాటిని మరి బోధిస్తూ ఉన్నాడో వాడు పరలోకంలో చాలా తక్కువ, అలాగున జరిపించవు తక్కువ ఉన్నాడు, shall be called least in the kingdom of heaven. అతడు దేవుని రాజ్యంలో చాలా చిన్నవాడై ఉన్నాడు, తక్కువవాడై ఉన్నాడు. Not only that, Jesus demonstrated by his example that he wanted to honor the day that he had made holy in that creation week. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా సృష్టిలో దేవుడు చేసినటువంటి ఆ యొక్క దినాన్ని ఏ విధంగా ముఖ్యంగా దాన్ని అవలంబించాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. In Luke chapter 4 we read, so he came to Nazareth where he had been brought up. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను పెరిగినటువంటి గ్రామం అయినటువంటి నజరేతుకు వచ్చినప్పుడు, as his custom was, he went into the synagogue on the Sabbath day and stood up to read. ఆయన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదవడానికై నిలబడుచున్నప్పుడు, when the religious leaders accused Jesus and his disciples of violating the Sabbath, మరి మతపరమైనటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకులు వారి యొక్క విశ్రాంతి దినాన్ని చట్టాన్ని ఉల్లంఘిస్తుండగా, Jesus said he was the Lord of that day. ప్రభువైన యేసు ఏమన్నా తెలుసా, నేను ఆ దినమునకు ప్రభువై ఉన్నాను. The Sabbath was made for man and not man for the Sabbath. ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మనిషిని కోసం నిర్మించారే కానీ నీ యొక్క విశ్రాంతి దినము మనిషిని కోసం నిర్మించబడింది. He said, therefore the Son of Man is also Lord of the Sabbath. అందుకనే ఆ ప్రభు సెలవిచ్చాడు, ఈ యొక్క విశ్రాంతి దినమునకు నేను ప్రభువునై ఉన్నాడని ప్రభు సెలవిచ్చాడు. Not only did Jesus honor the Sabbath day, but he has asked his disciples to pray that they could keep his holy day far down into the future. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దినాన్ని గురించి ఘనపరచడం మాత్రమే కాకుండా విశ్రాంతి దినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాన్ని కూడా ప్రభు సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. He said, and pray that your flight may not be in winter or on the Sabbath. మరి మీరు వెళ్ళేటువంటి ఆ యొక్క కార్యక్రమము అది విశ్రాంతి దినమైనను లేదా చలికాలం మందైనను జరగకూడదని ప్రార్థిస్తున్న ప్రభు సెలవిచ్చారు. Here Jesus is speaking of the Christians. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ క్రైస్తవులను సూచించి మాట్లాడుతూ ఉన్నారు. He is speaking of their escape from Jerusalem just prior to its destruction. మరి వినాశనానికి ముందు యెరూషలేం వినాశనానికి ముందు జరిగినటువంటి కార్యక్రమాన్ని గురించి మొట్టమొదటిగా వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. Even if the Bible were our only source of information, బైబిల్ గ్రంథం మాత్రమే మనకు ప్రాముఖ్యమైన అంశాన్ని తెలియచేస్తున్నది. we would still be able to determine which day of the week is the seventh day, the Bible Sabbath. బైబిల్లో ఉన్నటువంటి విశ్రాంతి దినము అది 7వ దినము అనేటువంటి అంశాన్ని బైబిల్ మనకు వర్గీకరిస్తూ ఉన్నది. Luke summarizes the account of the weekend when Jesus was on Good Friday, died upon the cross. మరి లూకా ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమున ఆయన కల్వరి శిలువలో మరణించాడని రాస్తూ ఉన్నాడు. That day was the preparation and the Sabbath drew near. ఆ యొక్క దినము విశ్రాంతి దినమునకు ముందు సిద్ధపరిచేటువంటి దినము. And the women who had come with him from Galilee followed after. మరి అక్కడ ఉన్నటువంటి గలిలయలో ఉండే స్త్రీలందరూ కూడా ఆయనను వెంబడించడానికి అక్కడ వస్తూ ఉన్నారు. And it says they observed the tomb and how his body was laid.
వారు ఆయన సమాధిని కనుగొంటూ ఆయనను ఎక్కడ పరుండబెట్టారో ఆ సమాధిని వెతుక్కుంటూ వచ్చారు. Then they returned and prepared spices and fragrant oils. వారు మరి విలువైనటువంటి అత్తరును తైలాన్ని తీసుకొని వచ్చి And they rested on the Sabbath according to the commandment. మరి ఆజ్ఞ ప్రకారము వారు ఆ రోజు విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాము. Now on the first day of the week, very early in the morning, they and certain other women with them వారములో మొదటి దినమైనటువంటి ఆ యొక్క దినానికి అక్కడున్న వారందరూ కూడా ఆ యొక్క సమాధి వద్దకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. came to the tomb bringing the spices which they had prepared. వారు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క అనేకమైనటువంటి గంధవర్గం తీసుకుని వచ్చి ఆయన వద్దకు రావడానికి చూశారు. Now most of the Christian world remember that it is called Good Friday. చాలామంది క్రైస్తవ ప్రపంచం ఏమంటుందో తెలుసా? అది గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉన్నారు. It's called Good Friday in memory of Christ's death. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చనిపోయినటువంటి దినానికి జ్ఞాపకార్థంగా దాన్ని గుడ్ ఫ్రైడే అంటున్నారు. They also observe Easter Sunday ఆ తరువాత ఈస్టర్ ఆదివారాన్ని గురించి వారు గమనిస్తూ ఉన్నారు. in memory of Christ's resurrection. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు దినాన్ని జ్ఞాపకం The చేసుకొనుచున్నారు. Bible tells us that the day in between is Sabbath. బైబిల్ తెలియచేస్తున్నది ఈ రెండు దినాలకు మధ్యలో ఉన్న దినమే సబ్బాతు అనగా విశ్రాంతి దినము. That the day in between is the Sabbath according to the commandment. మరి ఆజ్ఞల ప్రకారము ఇది విశ్రాంతి దినమై ఉన్నది. Even though Luke wrote these words many years after the cross, he still referred to Sunday as the first day of the week. లూకా ఈ విషయాలన్నీ రాస్తున్నప్పటికీ మరి వారమునకు మొదటి దినము ఆదివారం అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాడు. And he still called the seventh day the Sabbath. అతడు ఇంకా ఆ యొక్క విశ్రాంతి దినాన్ని ఆ విశ్రాంతి దినంగానే పిలుస్తున్నాడు. In fact, the apostles continued to worship and preach on the seventh day Sabbath for many years after the cross. సిలువకు తరువాత అనేక సంవత్సరాల పిదప కూడా అపోస్తలులు కూడా ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. We read in Acts chapter 13 verse 14, when Paul and his companions visited Antioch, they went into the synagogue on the Sabbath day and sat down. మరి అపోస్తల కార్యం 13:14 చూసినప్పుడు వారు బయలుదేరి మరి అంతియోకు నుండి వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. Later when the Jews were gone out of the synagogue, మరి సమాజ మందిరం నుండి యూదులు వెళ్ళిపోయిన తరువాత అధికారులు వెళ్ళిన తరువాత the Gentiles besought that these words might be preached to them the next Sabbath. మరి అక్కడ ఉన్నటువంటి అన్యులందరూ కూడా రాబోయేటువంటి విశ్రాంతి దినమున మరలా మనం కూడుకొని మాట్లాడుకుందామని అనుకున్నారు. And the next Sabbath day came, almost the whole city together to hear the word of God. మరి యొక్క విశ్రాంతి దినం వచ్చినప్పుడు వారు సమాజ మందిరం నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినం తమతో కూడా చెప్పాలని వారు జనులకు వేడుకొనిరి. It was Paul's habit to worship every Sabbath day. అది అపోస్తలుడైనటువంటి పౌలు ప్రతి విశ్రాంతి దినాన్ని ఆయన సమాజ మందిరంలో ఆచరించినట్టుగా మనం చూస్తున్నాం. He reasoned in the synagogue every Sabbath and persuaded both Jews and Greeks. మరి ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో ఆయన తర్కించు యూదులకును అలాగుననే మరి హెలేన్లు అనగా అన్ని జనులకును ఆయనను ఒప్పించుచుండెను. So from these biblical facts, we can easily see that there is no evidence that Christ or his disciples changed the day of worship. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని మనం చూసినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ ఈ యొక్క విశ్రాంతి దినములో ఉన్నటువంటి దేవుని ఆరాధించేటువంటి దినాన్ని వారు మార్చలేదు. There is no record in the Bible commanding such a change. బైబిల్ గ్రంథములో మనకి ఎక్కడ కూడా ఇలాంటి మార్పు జరిగినట్లుగా మనకు ఎలాంటి రికార్డ్స్ అంటూ లేవు. None of the New Testament writers tell of any change to the Sabbath day. మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రచయితలు కూడా ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మార్చినట్టుగా కూడా మనము చూడలేదు. Had such an important change occurred, it would have been a major matter of discussion.
మరి ఇలాంటి గొప్ప కార్యక్రమం ఒక మార్పు జరిగిందంటే ఇది మనము చర్చించుకోవడానికి చర్చనాంశమై ఉండేటువంటిది. God has not changed his law, దేవుడు తన యొక్క చట్టాన్ని ఏమాత్రం కూడా మార్చలేదు. and none of us have the right to alter it. మనలో ఏ మనుషుడు కూడా వాటిని మార్చడానికి ఆస్కారం లేదు. In Psalm 89, we read, "My covenant will I not break, nor alter the word that has gone out of my lips." మరి కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు, నా నిబంధనను నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చనంటున్నాడు. Scholars from various Christian denominations, they acknowledge this fact. మరి యొక్క సత్యాన్ని క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప స్కాలర్స్ అంతా కూడా ఈ సత్యాన్ని వారు గ్రహించారు, ధృవీకరించారు. Cardinal James Gibbons of the Roman Catholic Church once wrote like this. మరి కార్డినల్ జేమ్స్ గిబ్బన్స్ అనేటువంటి రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్న ఒక సహోదరుడు ఈ విధంగా రాశాడు. He said, "You may read the Bible from Genesis to Revelation, మీరు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథాన్ని చదివి ఉండవచ్చును, and you will not find a single line authorizing the sanctification of Sunday." మరి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ఆదివారాన్ని ఏ విధంగా మార్చబడినట్లుగా మీరు ఏమైనా చూసారా? The scriptures enforce the religious observance of Saturday. మరి బైబిల్ గ్రంథం ప్రకారం మనం చూసినట్లయితే మరి మతపరమైనటువంటి వారు కూడా ఈ యొక్క ఆ శనివారమును, This is what we read in the book Faith for Our Fathers. ఇదే మనము ద ఫెయిత్ ఆఫ్ అవర్ ఫాదర్స్ అనేటువంటి పుస్తకంలో మనం చూస్తూ ఉన్నాం. Another great person, Clovis Chappell, a Methodist scholar, he writes like this. మరి మెథడిస్ట్ స్కాలర్ అయినటువంటి క్లోవిస్ జి చాపెల్ గారు ఈ విధంగా రాశాడు. He says, "The reason we observe the first day instead of the seventh is based on no positive command." ఆయనకు దానికి కారణాన్ని తెలియచేస్తూ ప్రతికూలమైనటువంటి అంశం ఇందులో ఏమాత్రం కూడా లేదు అనేటువంటి అంశాన్ని ఆయన తెలియజేశాడు. He writes in his book 10 Rules for Living, he says, "One will search the scriptures in vain for authority for changing from the seventh day to the first." మరి ఆయన రాసినటువంటి ఆ యొక్క పుస్తకాలను మనం గమనించినట్లయితే ఆ యొక్క పుస్తకంలో ఉన్న సమస్తాన్ని కూడా మరి క్రోడీకరించి ఈ విధంగా తెలియజేశాడు. So if there is no biblical record of such a change by Christ or his disciples, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ వారి యొక్క శిష్యులు కానీ వారి యొక్క దినాన్ని మార్చినట్లుగా మనకు ఎలాంటి రికార్డ్స్ లేవు. కానీ you may ask, then how did Sunday observance get started? అయితే మీరు నన్ను ఇలా ప్రశ్నించవచ్చు, మరి ఆదివారం ఏ విధంగా ప్రారంభమైంది అని అడగవచ్చును. We learn from Socrates, a 5th century historian. మరి 5వ శతాబ్దంలో ఉన్నటువంటి సాక్రటీస్ అనేటువంటి ఆ యొక్క చారిత్రాత్మకమైన వ్యక్తిని గురించి మనం చూస్తున్నాము. This person is called Socrates Scholasticus. ఇతని పేరే సాక్రటీస్ స్కోలాస్టికస్ అని అంటారు. 5th century. He writes like this: "Almost all churches throughout the world celebrate the sacred mysteries, the Lord's Supper." ఆయన అన్ని సంఘాలు కూడా ఒక మర్మాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అదేమనగా ప్రపంచంలో దేవుని యొక్క బలను ఆచరిస్తూ ఉన్నారని తెలియజేశాడు. So Christians became interestingly sensitive about identification with the Jews. మరి క్రైస్తవులు వారు ఒక ప్రాముఖ్యమైనటువంటి గుర్తింపును పొందడం కోసమై వారు యూదులుగా ఉన్నారు. Since Sabbath keeping tended to confuse them with the Jewish nation, many Christians began minimizing its obligations. మరి యొక్క సబాతు దినాన్ని గురించి యూదులు చాలా గందరగోళంగా ఉన్నప్పుడు అలాగుననే ఆ యొక్క యూదా దేశంలో చాలామంది క్రైస్తవులు కూడా దీన్ని అలాగున క్రోడీకరించి చూస్తూ రాస్తూ ఉన్నారు. On the Sabbath of every week, yet the Christians of Alexandria and at Rome, on account of some ancient tradition, have ceased to do this. ప్రతి వారంలో విశ్రాంతి దినంలో క్రైస్తవులు అలెగ్జాండ్రియాలో ఉండే రోమా పట్టణంలో ఉన్న వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Because of some rebellion from the Jewish group, there was a severe persecution. మరి చాలామంది తిరుగుబాటుదారులు అక్కడ యూదుల మధ్య కొన్ని శ్రమలు ఏర్పడినప్పుడు
what happened, the Romans, to suppress this rebellion, they were hunting for Jews. ఈ యొక్క రోమీయులు యూదులను అణగదొక్కడం కోసమై వారిని పట్టుకుంటున్న సమయంలో They were hunting for Jews mainly. They knew Jews always congregated on they gathered for worship on Saturday. యూదులందరూ కూడా సబ్బాతు దినం అనగా విశ్రాంతి దినమున దేవుణ్ణి ఆరాధించడానికి వారు కూడుకునేటువంటి వారని వారు గ్రహించారు. So because of this rebellion, some Jews, they were hunting for Jews. మరి ఈ యొక్క తిరుగుబాటుదారులైనటువంటి వారు యూదులను వారు మరి వెతుక్కుంటూ వచ్చినప్పుడు There were other Christians, not Jews, those who accepted Christ. When they were worshipping on Saturday, these Roman soldiers, they thought these were also among the rebels, and so they were also persecuted. మరి ఈ యొక్క యూదులతో కూడా చేరి క్రైస్తవులు కూడా ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్న సమయంలో ఈ రోమీలు వారిని కూడా శ్రమల పాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. So to make sure that they were not Jews, some of these other Christians, they started worshipping on another day, Sunday. వారు ఏం గ్రహించారనగా ఈ యొక్క రోమీలు గ్రహించింది ఏమనగా క్రైస్తవులు మరొక దినాన్ని ఆచరిస్తూ ఉన్నారు కదా, అది ఏం దినం వారు కనుక్కున్నప్పుడు Other historians record that many church groups observed the seventh-day Sabbath during the Middle Ages. మరి అనేకమైనటువంటి విషయాలు మనము ప్రాచీన దినాల్లో మనం చూసినప్పుడు వారి యొక్క ఆచార ప్రకారము And the practice is well documented in modern times by Christians around the world. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి యొక్క క్రైస్తవులు అందరూ కూడా చారిత్రాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం ఏమనగా Many church historians, they place the beginning of a gradual change of days sometimes between AD 70 and AD 135. ఏడి 135 నుండి ఏడి 70 వరకు మధ్యలో మరి క్రైస్తవులు ఉన్న సంఘంలో ఉన్న చారిత్రకమైన సంఘాలన్నీ కూడా ఒక మార్పును చేర్చారు. That was when two bitter and bloody insurrections by the Jews were crushed by the Romans. అది ఎందుకు అలా చేయగలిగారనగా మరి రోమీల ద్వారా యూదులు నలగొట్టబడడం ద్వారా వారు ఆ కార్యక్రమాన్ని మార్చారు. So as I mentioned a little while ago, while they were trying to crush this rebellious acts of Jews, మరి యూదులను వారు చంపుతూ ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో తిరుగుబాటుదారు చంపే సమయంలో they were searching for Jews, but on the Sabbath day, on Saturday, they knew only the Jews were worshipping. వారు కనుగొన్నదేమనగా యూదులు విశ్రాంతి దినాన్ని దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా వారు గమనించారు. So the Christians were also by mistake they were also taken as Jews because they worshipped on seventh day. క్రైస్తవులు కూడా 7వ దినాన్ని ప్రభువును ఆరాధించడం ద్వారా యూదులతో కూడా వీరు కూడా ఏకీభవించి ఆరాధించడం మీరు కనుగొన్నారు. So the Christians newly accepted Christ, those Christians, they started worshipping on Sunday. మరి నూతనంగా ప్రభువును అంగీకరించినటువంటి క్రైస్తవులు ఆదివారాన్ని ప్రభువును ఆరాధించడం ప్రారంభించారు. So the Sunday observance was introduced at that time. ఆ సమయంలో ఆదివారం అనేటువంటి దినాన్ని వారు పరిచయం చేశారు. This was done in conjunction with Easter Sunday as an attempt to clarify to the Roman authorities that they were not Jews. వారు యూదులు కాదు అని చూపించుకోవడం కోసమై రోమీలకు దీన్ని తెలియజేయడం కోసమై ఈ యొక్క దినాన్ని వారు ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. It was a Christian distinction from Judaism. మరి యూదుల నుండి క్రైస్తవులు వేరుపరిచినటువంటి విధానంలో మనం చూస్తున్నాం. So with this in mind, it is easy to see how Christians living in the capital city of the Roman Empire led the way in disassociating themselves from the Sabbath keeping. ఈ యొక్క కార్యక్రమాన్ని క్రైస్తవులు ఇంకా అధికమవడం ద్వారా వారి యొక్క గుర్తింపు మరి యూదుల్లో ఎలాగున్న తెలియజేయడం కోసమై ఈ యొక్క విశ్రాంతి దినాన్ని వారు ఆచరించి యూద దేశంలో చాలామంది క్రైస్తవులు అలాగున పొందుపరచబడుతూ ఉన్నారు. They were living at the center where anti-Jewish hostility was the strongest. వారు యూదుల మధ్యలో వారు జీవించడం ప్రారంభించడం ద్వారా Also, the Christian church in Rome
was composed largely of Gentiles who were converts from paganism. మరి ప్యాగనిజం నుండి క్రైస్తవులుగా మార్పిడి చేయబడినటువంటి వారు కూడా. Note how Paul addressed the church in Rome. రోమాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఏ విధంగా తెలియజేస్తున్నాడో ఒకసారి In గమనించుదాం. Romans chapter 11, he says, I am talking to you Gentiles. యూదులైనటువంటి మీతో నేను మాట్లాడుతూ ఉన్నానని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. These Gentiles were newly born Christians. ఈ యొక్క అన్యులు నూతనంగా జన్మించినటువంటి క్రైస్తవులు. These Christians were not as well established in Sabbath. వారు విశ్రాంతి దినమును గురించి అంతగా తెలుసుకున్నటువంటి వారు కాదు. They were not as well established in Sabbath keeping as were the Jewish converts. మరి యూదులో నుండి మార్పు చెందినటువంటి వారి యొక్క సబ్బాతు దినాన్ని ఏ విధంగా ఆచరించుతూ ఉన్నారో, The Jewish Christians, they had a long-standing culture of seventh-day Sabbath observance. మరి యూదుల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క సబ్బాతు దినాన్ని గురించి అనగా విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. But why was Sunday chosen rather than some other day of week? That's a good question. అయితే మరి ఈ యొక్క శనివారం నుండి ఎందుకు ఆదివారం దీనికి మార్చబడింది అనేది ఒక మంచి ప్రశ్న. The pagans in the Roman Empire had been sun worshippers for many years. మరి చాలా సంవత్సరాల క్రితము రోమాలో ఉన్నటువంటి చక్రవర్తులని వారు సూర్యుని ఆరాధించేటువంటి వారు. They were celebrating Sunday as the sun god's day. వారు ఆదివారాన్ని ఆరాధన చేయడం ద్వారా అది సన్ గాడ్స్ డే అని అంటారండి. Roman emperors had often compared themselves with a solar deity, solar god. మరి రోమాలో ఉన్నటువంటి చక్రవర్తులు అందరూ కూడా వారు సోలార్ డైటీ అనగా సూర్య దేవతలను వారు పూజించేటువంటి వారు కాబట్టి They were stamping the emblem of the sun on their coins and on their buildings. వారు వారి యొక్క కట్టడాల మీద వారి యొక్క నాణ్యాల మీద ఈ యొక్క సూర్యుని వారు ముద్రించేటువంటి వారు. Since Sunday was already a festival day for the pagans in the pre-Christian Roman Empire, రోమా చక్రవర్తిలో ఉన్నటువంటి ముందుగా క్రైస్తవులు అనబడినటువంటి వారు ఈ యొక్క ఆదివారాన్ని ఒక పండుగ ఆచరించేవారు. some historians believe the church saw an advantage in making their weekly celebration on the same day. చారిత్రాత్మకంగా విశ్వసించేటువంటి వారు ఈ యొక్క ఆదివారాన్ని మరి చారిత్రాత్మకమైనటువంటి దినముగా భావించి చేసేటువంటి వారు. But it took time for the change to take place. మరి అది సమయం చాలా తీసుకుంటుంది కాబట్టి At first, Christians referred to Sunday as a holiday more than a holy day. మొదటిగా ఉన్నటువంటి క్రైస్తవులు ఈ యొక్క ఆదివారాన్ని విశ్రాంతి అనగా విరామ దినముగా అలాగనే ఇది ఒక పరిశుద్ధమైనటువంటి దినముగా వారు గ్రహించారు. Both days were observed, Saturday and Sunday. వారు శనివారంను అలాగే ఆదివారంను ఏకంగానే వారు చూసేటువంటి వారు. Gradually, however, the day that was already a popular feast day in the empire became more prominent, and seventh-day Sabbath observance was almost forgotten. అలాగా మనం గమనించినట్లయితే ఆ దినము ముందుగానే అది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పండుగ దినముగా మరి చక్రవర్తి దీన్ని ఆచరించడం ద్వారా 7వ దినం విశ్రాంతి దినాన్ని వారు అలాగున మర్చిపోయారు. We read a note here, the apostolic church stood firm and pure. ఇక్కడ మనం గమనించాం కదా, అపోస్తలుల యొక్క సంఘము వారు దేని మీద పవిత్రంగా నిలబడ్డారని మనం గ్రహించాం. But when the second and third generation Christians came along, అయితే రెండవ అలాగే మూడవ మరి సంతతి వారైన క్రైస్తవులు we see evidence of compromise and apostasy. మనము అక్కడ వారు దేంతో వారు సమంగా ఉంటున్నారో ఈ అపాస్టసీ అనే విషయంలో This is how it was started to erode the church purity. సంఘం యొక్క పవిత్రత కొరకే ఇది ఈ విధంగా ప్రారంభించబడిందని మనము గ్రహించగలుగుతున్నాం. This is how the drift into the compromise was started by the first civil Sunday law
passed by the Roman Emperor Constantine. మరి రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ అనే వ్యక్తి ఈ యొక్క ఆదివారమున మరి ఆరాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఒక చట్టంగా దాన్ని నిరూపించాడు. This first civil Sunday law was passed by the Roman Emperor Constantine on March 7, AD 321. ఈ యొక్క మార్చి మాసంలో మరి ఏడి అనగా క్రీస్తు పూర్వం ఈ కార్యక్రమాన్ని కాన్స్టంటైన్ ఆవిష్కరించినట్టుగా మనం చూస్తున్నాం. Constantine at that time was still a pagan. మరి కాన్స్టంటైన్ ఆ సమయంలో దేవుడు లేడు అనేటువంటి ఒక వ్యక్తి. But he decreed, on the venerable day of the sun, let the magistrates and people residing in the cities rest. మరి ఆ దినాన్ని మరి ఆ సూర్యుని ఆచరించి ఆ దినంలో ఉన్నటువంటి న్యాయవాదులు అలా ఉన్న ప్రజలందరూ కూడా ఆ పట్టణంలో వారు విశ్రాంతి తీసుకోవాలని And let నిర్ణయించారు. all workshops be closed. మరి అక్కడ చేసే పని స్థలాలన్నీ కూడా అవన్నీ కూడా మూయబడ్డాయి. But he said, in the country, however, persons engaged in agriculture may freely and lawfully continue their pursuits. ఇంకో విషయం ఏమనగా ప్రాముఖ్యమైన విషయం, పొలాలు పనిచేసేటువంటి వారు మరి చట్టబద్ధంగా వారు తమ యొక్క పనులను కొనసాగించవచ్చును. We find this in the History of the Christian Church, volume 3, page 330. మరి ఈ యొక్క అంశాన్ని క్రైస్తవ సంఘ చరిత్రలో పేజీ 380లో మనం చూస్తున్నాం. The next step in making Sunday keeping an integral part of Christianity was taken by the Church of Rome in the Council of Laodicea. మరి రోమా సంఘములో ఉన్నటువంటి లవోదికియా అనేటువంటి సంఘము ద్వారా మరో ఒక పద్ధతిని వారు ప్రారంభించి వారు ఆవిష్కరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. It made the first religious law concerning the keeping of Sunday. వారు ఏం చేశారనగా మొట్టమొదటిగా మతపరమైనటువంటి చట్టంగా ఆదివారం ఆచరించాలని వారు చట్టాలు జారీ చేశారు. In the year 325, Sylvester, Bishop of Rome, changed the title of the first day, calling the Lord's Day. మరి 325వ సంవత్సరంలో సిల్వెస్టర్ బిషప్ రోమ్ ఆయన మొదటి దినము అని మార్చాడు. This was in the Council of Laodicea held in AD 364. మరి AD 364లో మరి లవోడికియా అనేటువంటి ఆ యొక్క సంఘము ద్వారా ఈ యొక్క చట్టంగా దీన్ని మార్చబడింది. So in that the following ruling was made. ఈ విధంగా ఆ యొక్క చట్టాన్ని వారు వెంబడించారు. It says Christians shall not Judaize or keep the seventh day Sabbath and be idle on Saturday, but they shall work on that day. క్రైస్తవులు యూదులు మాత్రమే కాకుండా మరి వారు శనివారం నాడు అనగా ఆ యొక్క దినాన్ని వారు పని చేయవచ్చునని అన్నారు. But the Lord's day they shall especially honor, and as being Christians shall, if possible, do no work on that day. అయితే ప్రభు దినము వారు ప్రత్యేకంగా ఆ దినాన్ని ఘనపరచాలి. క్రైస్తవులుగా మరి సాధ్యమైనంత వరకు వారు ఆ దినమున పని చేయరాదన్నారు. We find this in the History of the Councils of the Church, volume 2, page 316. మరి ఈ యొక్క విషయాన్ని మీరు కనుగొనాలంటే మరి చరిత్రపూరితమైనటువంటి కౌన్సిల్ ఆఫ్ ద చర్చ్ అనేటువంటి వాల్యూమ్ 2లో పేజ్ 316లో ఈ అంశాన్ని మనం చూడవచ్చును. In spite of this, Christians in some places were still observing the seventh day Sabbath in the 6th century. 6వ శతాబ్దములో ఉన్నటువంటి క్రైస్తవులు ఇంకా కూడా అనేకమైనటువంటి స్థలాల్లో 7వ దినాన్ని విశ్రాంతి దినంగా ఆచరిస్తూ ఉన్నారు. Remember, the Bible was not available to everyone at that time as it is now. గమనించండి, బైబిల్ గ్రంథము నేటి దినాల్లో ఉన్న రీతిగా అందరి యొద్ద ఎవరికి బైబిల్ దొరికేటువంటిది కాదు. Doctrines were passed along by word of mouth. మరి సిద్ధాంతాలన్నీ కూడా నోటి ద్వారా అలాగున జారీ చేయబడుతూ ఉన్నాయి. This was until the layman had a difficult time
distinguishing between scripture and tradition. సాంప్రదాయానికి మధ్య అలాగే లేఖనాలకు మధ్య మరి చదువులేనటువంటి విద్యా విహీనులైన పామరులైన వారు ఈ విషయాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితి ఆ సమయంలో Most ఏర్పడినప్పుడు believers knew little of the truth as it was taught by Christ and his disciples. చాలా మంది విశ్వాసులు మరి సత్యాన్ని నేర్చుకుంటూ ఇది క్రీస్తు ద్వారా తన యొక్క శిష్యుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నేర్చుకున్నారు. Centuries passed and the Protestant Reformation came. మరి శతాబ్దాలు గతించిన తరువాత ప్రొటెస్టెంట్స్ రిఫర్మేషన్ జరగడం. The Protestant Reformation came questioning many of the rites and traditions that had replaced the teachings of God's word. ఈ యొక్క ప్రొటెస్టెంట్స్ రిఫార్మేషన్ జరిగిన తరువాత మరి దేవుని యొక్క మరి అధ్యయనములో ఉన్న వాక్యము ద్వారా వారు ఏం గ్రహించారనగా వారు కొన్ని మార్పులు చేశారు. The motto of the Reformation was the Bible and the Bible only as our rule of faith and practice. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా బైబిల్ గ్రంథము మాత్రమే విశ్వాసాన్ని అభ్యర్థనం చేయాలి అనేటువంటి అంశం. Many, like the reformers Huss and Jerome, they paid for their faithfulness to God's word by being burned at the stake. మరి చాలామంది మరి రిఫార్మర్స్ మరి వారి హస్ అండ్ జెరోమ్ అనేటువంటి వారు తమ జీవితాలను సమర్పించి దేవుని యొక్క వాక్యాన్ని కాల్చివేసినట్లుగా కొన్నిసార్లు మనం చూస్తూ The Sabbath truth, however, remained almost forgotten, hidden by the centuries of tradition. మరి శతాబ్దాల వారీగా మరి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈ యొక్క విశ్రాంతి దినమైనటువంటి సత్యము మరోబడింది, దాచబడింది. Few closely examine the scriptures on this subject, not questioning where the traditions came from. సాంప్రదాయాలు ఎక్కడి నుండి వచ్చాయని కొంతమంది మాత్రమే మరి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు వారు ప్రశ్నించేటువంటి విధానం ఏమనగా, Of course, the observance of Sunday as the Sabbath isn't the only thing that people have accepted without questioning. మరి సబ్బాతు దినం అనగా విశ్రాంతి దినాన్ని లేకపోతే ఆదివారం దినాన్ని ప్రజలు అంగీకరించడం మాత్రమే కాకుండా ప్రశ్నించవేయకుండా, For centuries, most people believed that the earth was the center of this universe. మరి కొన్ని దశాబ్దాలుగా మనం గమనించినట్లయితే ఈ యొక్క భూమి ఈ యొక్క భూఖండమునకు మనము అది ముందుగా ఉన్న ప్రాముఖ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. The free thinking Copernicus challenged this myth. ఈ యొక్క ఆచార ప్రకారంగా కోపర్నికస్ అనేటువంటి యొక్క వ్యక్తి దీన్ని సవాలు విసిరాడు. He declared that the earth orbited the sun and not the other way around. అతడు ఏం కనుగొన్నాడు అనగా ఈ యొక్క సూర్యుడు భూమిని చుట్టి రావడం మాత్రమే కాకుండా, This enraged the academies of his time. ఆయన యొక్క దినాల్లో ఈ కార్యక్రమాన్ని జరిపించడం. And the great men were in the academy were primarily religious leaders. వీరందరూ కూడా ప్రాథమికంగా మతశాఖల నాయకులై ఉన్నారు. And they said, you cannot change God's heavens. మీరు దేవుని యొక్క పరలోకాలను అనగా ఆకాశాలు మీరు మార్చలేరు. They protested. వారు ప్రొటెస్ట్ చేశారండి. Of course, Copernicus wasn't changing the heavens. అవును, కోపర్నికస్ అనే వ్యక్తి అతడు మరి భూమిని ఆకాశాన్ని మార్చగలడా? He was simply exposing a myth that had for centuries been passed on as truth. పురాణాలు మనం గమనించి చూసినట్లయితే ఈ యొక్క సత్యాన్ని కొన్ని సంవత్సరాలు గతించిన, దశాబ్దాలు గతించిన ఈ యొక్క సత్యాన్ని కనుగొన్నాడు. Friends, merely believing something for a long time does not make it truth. ప్రియమైన వారలారా, మరి ఈ యొక్క సత్యాన్ని ఎన్నో దినాలుగా ఉన్నప్పటికీ అది సత్యంగా మార్చడం కాదు. కానీ So, who is really responsible for the change of the Sabbath from the seventh day of the week to the Sunday? మరి ఎవరు ఈ యొక్క 7వ దినాన్ని మరి ఆదివారంగా మార్చడానికి బాధ్యులు ఎవరు? Now listen carefully. Listen to the amazing statements from Catholic authors whose church
led the way in the change. జాగ్రత్తగా మీరు గమనించండి, కేథలిక్లో ఉన్నటువంటి కొంతమంది ఆథర్స్ సంఘాన్ని ఏ విధంగా వారు మార్చారో ఒకసారి మీరు గమనించండి. The Catholic Church, for over 1,000 years before the existence of Protestant, మరి యొక్క కేథలిక్ సంఘాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా వారు మార్పు ఎలాగున చేశారో, by virtue of her divine mission, changed the day from Saturday to Sunday. వారు దైవికమైనటువంటి అధ్యయనం ప్రకారము వారు శనివారమును ఆదివారంగా మార్చాడు. We read this in the Christian Sabbath, page 16. ఈ యొక్క విషయాన్ని క్రిస్టియన్ సాబత్ అనేటువంటి పుస్తకంలో పేజ్ 16లో మనం చూస్తూ ఉన్నాం. In the Catholic Church, in one edition of the Converts Catechism, we read like this. మనము కేథలిక్ చర్చిలో కేథలిక్ కన్వర్టిజంలో ఈ విధంగా మనం చదువుతూ ఉన్నాం. ఒక ప్రశ్న. Question: which is the Sabbath day? ప్రశ్న అనగా విశ్రాంతి దినం అనగా ఏంటి? Answer: Saturday is the Sabbath day. సమాధానము శనివారము ఇది విశ్రాంతి దినము. Question: why do we observe Sunday instead of Saturday? మరి ప్రశ్న, ఎందుకు శనివారంకు బదులుగా ఆదివారం అయింది? Answer: because the Catholic Church transferred the solemnity from Saturday to Sunday. సమాధానం ఏమనగా, ఎందుకనగా కేథలిక్ సంఘములో ఉండేటువంటి వారు మరి శనివారం నుండి ఆదివారంకు మార్చడం. This change, as we have already mentioned, was made by the Council of Laodicea in the 4th century. 4వ శతాబ్దంలో లవోదిషియా అటువంటి వారు ఈ యొక్క మార్పిడి చేశారని మనం ముందుగానే చదువుకున్నాం. Why, you may ask, did the church by its own free and open admission institute this change? మరి మీరు ఒక ప్రశ్న వేయొచ్చు, ఎందుకు సంఘము ఈ యొక్క మార్పిడి తాము ఉచితంగా మరి మార్పు చేశారు? The answer lies, at least in part, in the authority placed upon the tradition by the Catholic Church. మరి సమాధానం ఏమనగా, మరి పాశ్చాత్యమైనటువంటి కేథలిక్ సంఘము ద్వారా ఈ విధంగా ఇది మార్చబడిందని మనం గ్రహించగలుగుతున్నాం. The authority of tradition in the church was one of the main points of difference between Protestants and the church during the Reformation. మరి రిఫార్మేషన్ జరిగేటువంటి యొక్క సమయంలో కేథలిక్ సంఘములో జరిగినటువంటి మార్పులను బట్టి ఈ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాము. When Martin Luther declared that he must follow the Bible and Bible only, మార్టిన్ లూథర్ గారు బైబిల్ గ్రంథాన్ని మాత్రమే వారు వెంబడించేవారు. he challenged many of the church's institutions that were based only on tradition. మరి మార్టిన్ లూథర్ గారు సంఘములో ఉన్నటువంటి సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలకు ఆయన సవాలు విసిరాడు. In fact, one council of Trent was convened to decide exactly what position the Catholic Church would take on tradition and its relationship with the Bible. నిజమేమనగా మరి కేథలిక్ చర్చ్లో ఉండేటువంటి వారు తీసుకున్నటువంటి నిర్ణయము, వారి యొక్క బాంధవ్యము బైబిల్ గ్రంథంలో సాంప్రదాయం ఎలా ఉన్నదో గ్రహించగలిగినట్లయితే The council eventually reached a conclusion. మరి కౌన్సిల్ వారు చివరగా ఈ యొక్క ముగింపుకు వచ్చారు. The historian records the following summary of the speech that seemed to settle the matter. మరి ఒక చారిత్రాత్మకమైన ఒక వ్యక్తి ఆయన ఈ యొక్క విషయాన్ని ఇంతటితో ముగించాలని ఈ విధంగా మాట్లాడుతూ, Finally, at the last opening on the 18th of January 1562, all hesitation was set aside. చివరిగా మరి మనం గమనించి చూసినట్లయితే 18వ తారీఖు జనవరి మాసం 1562 సంవత్సరంలో ఇది ఒక ముగింపుకు వచ్చి దీని ఒక ప్రక్కన పెట్టేశారు. The Archbishop of Reggio made a speech in which he openly declared that tradition stood above scripture. మరి ఆర్చ్ బిషప్ రెజియో అనేటువంటి ఆయన మాట్లాడుతూ ఆయన బహిరంగ సెలవిచ్చినదేమనగా సాంప్రదాయం కన్నా మరి బైబిల్ వాక్యము చాలా మిన్న అని తెలియజేశాడు. Do you remember the question Jesus asked the religious leaders of his day? మరి మీకు ఒక విషయం జ్ఞాపకం ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దినంలో మత నాయకులు వారు ఏ విధంగా ఆయన ఆ దినాన్ని గురించి ప్రశ్నించారు? He asked, why do you also transgress the commandment of
God because of your tradition? మీ యొక్క సాంప్రదాయ బద్ధకాన్ని గురించి మీరు దేవుని యొక్క చట్టాన్ని మీరు ఎందుకు మారుస్తూ ఉన్నారు ఆజ్ఞను? And he added, in vain do they worship me, teaching as doctrines the commandments of men. మానవులు కల్పించినటువంటి పద్ధతులను ఆచరించి వారు దైవోపదేశం అనుకుని వారు వ్యర్థముగా నన్ను ఆచరిస్తూ ఉన్నారని సెలవిచ్చాడు. Friends, it is not merely a matter of days and numbers. ప్రియమైన స్నేహితులారా, ఇది ఒక దినాన్ని గురించో లేదా సంఖ్యను గురించినటువంటి ప్రాముఖ్యమైన అంశం కాదు కానీ It is a matter of masters. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని గురించినటువంటి మాటలై ఉన్నాయి. Will you follow Christ and the Bible or human traditions? మీరు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారా లేక మనుషుల పద్ధతులను మీరు వెంబడిస్తున్నారా? That is the real issue. అదేనండి ప్రాముఖ్యమైన అంశం. Let's look now at some modern discussion of the change of the Sabbath. మరి విశ్రాంతి దినము ఏ విధంగా మార్చబడిందో మరి అధునాతనమైన విషయాలు మనం కొన్ని మాట్లాడుకుందాం. It was the Catholic Church that decided Sunday should be the day of worship for Christians in honor of the resurrection. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును గణపరచడం కోసమై కేథలిక్ సంఘములో ఉన్నటువంటి వారు ఆదివార దినాన్ని ప్రభువును ఆరాధించాలని వారు తెలియజేశారు, క్రైస్తవులుగా ఉండేటువంటి వారు. This we read from Karl Keating, Catholicism and Fundamentalism. ఈ యొక్క విషయాన్ని కార్ల్ కీటింగ్ కెథాలిసిజం అండ్ ఫండమెంటలిజం అనేటువంటి పుస్తకం పేజీ 38-1988 గురించి మనం చదువుతున్నాం. Another statement that will make you stop and think comes from the St. Catherine Catholic Church Sentinel. మరో విషయాన్ని మనం గమనించి చూసినట్లయితే మరి సెయింట్ క్యాథరిన్ క్యాథలిక్ చర్చ్ నుంచి వచ్చిన సెంటినెల్ అనేటువంటి వారు ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. This is what it says. Perhaps the boldest thing, the most revolutionary change that the church ever did happened in the first century. గమనించినట్లయితే బహు ధైర్యంగాను అలాగునని పరిమాణ పద్ధతులుగా జరిగినటువంటి సంఘములో ఇది లాగున మొదటి శతాబ్దంలో ఈ మార్పిడి జరిగిందని ధైర్యంగా సెలవిచ్చారు. The holy day, the Sabbath, was changed from Saturday to Sunday. పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినము శనివారం నుండి ఆదివారమునకు మార్చబడింది. Not from any directions noted in the scriptures, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాధారాలను బట్టి కాదు కానీ but from the church's sense of its own power. ఎందుకనగా సంఘము తనకున్నటువంటి శక్తిని బట్టి అధికారాన్ని బట్టి అలాగున చేసింది. People who think that the scripture should be the sole authority, ప్రజలు ఏమనుకున్నారంటే బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యము దీనికి పరిపూర్ణమైన అధికారంతో కూడింది అనుకున్నారు. should logically become Seventh-day Adventists and keep Saturday holy. మరి ప్రత్యేకంగా మనం గమనించినట్లే 7వ దినాన్న సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు పరిశుద్ధమైనటువంటి శనివారాన్ని విశ్రాంతి దినంగా భావిస్తున్నాం. Clearly, it was the medieval church that accomplished this change in Christianity. స్పష్టంగా మనం గమనించినట్లయితే మధ్యతరగా ఉన్నటువంటి యొక్క సంఘం ఈ యొక్క క్రైస్తవ్యాన్ని ఏ విధంగా మార్చిందో మనం చూస్తున్నాము. Not surprisingly, friends, this change was actually foretold in prophecy. ప్రియమైన స్నేహితులారా, ఇది ఆశ్చర్యం మాత్రమే కాకుండా ఈ యొక్క ప్రవచనము ముందుగానే తెలియచేయబడింది. In the vision of Daniel chapter 7, God revealed that the little horn would think to change times and laws. మరి దానియేలుకు వచ్చినటువంటి ఆ యొక్క దర్శనములో దేవుడు ఏ విధంగా మరి కాలములను సమయములను మారుస్తూ ఉన్నాడు అన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ This ఉన్నాం. is a prediction that this earthly power would attempt to actually change God's law. మరి ఇది ముందుగానే తెలియజేయబడినటువంటి విషయం ఏమనగా ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి శక్తిని బట్టి దేవుని యొక్క చట్టాన్ని మారుస్తూ ఉన్నారు. And of course, there is only one commandment that refers to time, and that is the Sabbath commandment. ఒకే ఒక ఆజ్ఞ, అదేమనగా అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, విశ్రాంతి దినము యొక్క ఆజ్ఞను వారు మార్చలేకపోతున్నారు. But prophecy also predicts that there will be Christians that follow Jesus and his word rather than popular traditions. ప్రవచనం కూడా తెలియచేస్తున్నది ముందుగానే క్రైస్తవులు అనగా యేసుని వెంబడించేటువంటి వారు, ఆయన వాక్యాన్ని అవలంబించేటువంటి వారు, వారు ప్రఖ్యాతిగాంచిన వారుగా ఉంటున్నారు. They are the people described
as waiting for the second coming of Jesus. వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. We read in Revelation, here is the patience of the saints. ఇక్కడ పరిశుద్ధుల యొక్క ఓర్పు అనేటువంటి అంశం ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. Revelation chapter 14 verse 12 we read, here are those who keep the commandments of God and the faith of Jesus. మరి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనములో మనం గమనించినట్లయితే మరి దేవుని యొక్క ఆజ్ఞలను మరి యేసుక్రీస్తునందలి విశ్వాస్యతను ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. Yes friends, those who have the faith of Jesus will out of a heart of love for God be keeping his commandments. అవును ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తూ ఉన్నారో ఆయన ఆజ్ఞలను వారు గైకొనుచూ ఉన్నారు. He asks us to remember him as our creator by keeping his day holy. ఆయన మనల్ని అడుగుతూ ఉన్నాడు, ఈ యొక్క సృష్టికర్త సృష్టించిన యొక్క దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇది పరిశుద్ధమైనటువంటి దినం అంటున్నాడు. When we do as we ask, we show our loyalty and love to him. మనం అలాగున అడిగి అలాగునే చేయడం ద్వారా మన యొక్క నమ్మకత్వాన్ని ప్రేమను ఆయన పట్ల కలిగి ఉంటున్నాం. When we love him, it is our joy to do what pleases him. మనము ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తూ ఉన్నామో ఆయనకి ఏది ఇష్టమో సంతోషంగా కార్యక్రమాన్ని చేస్తున్నాం. You see, it's really a matter of heart, it's a matter of love. ఇది హృదయ సంబంధమైనది కాదు కానీ అది ప్రేమ సంబంధమైనటువంటి అంశం. In 1 John 5:3 we read, this is love for God, to obey his commands, and his commands are not burdensome. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఇది ప్రేమ, ఇది దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొనవలసిన వారమైన ఇవి భారమైనటువంటివి కావు. The word of God says, not everyone who says Lord, Lord shall enter into the kingdom of heaven. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువా ప్రభు అని పిలిచేటువంటి వారు పరలోక రాజ్యంలో చేరరు గాని, but he who does the will of my Father in heaven. పరలోకమందున నా తండ్రి యొక్క చిత్తాన్ని చేయువారే వారు పరలోకానికి చేరుకుంటారు. This is very plain. ఇది చాలా సాక్షాత్ వాస్తవమైన. God knows those who are his not by their words but by their obedience. మరి దేవుడు గ్రహించేదేమనగా వారి యొక్క మాటలు కాదు కానీ వారు చూపించాల్సిన విధేయతను బట్టి వారు అలాగున చేస్తూ ఉన్నారు. May the Lord help us to obey his command. ఆయన ఆజ్ఞలను గైకొనడం కోసమై దేవుడు మనకు సహాయం చేయునుగాక. Not to earn salvation by work, మన పనుల ద్వారా వచ్చేటువంటి రక్షణ సంపాదించడం కాదు కానీ, but to prove that by his grace we are obedient to his words. మరి వాస్తవమేమనగా ఆయన యొక్క కృప ద్వారా మనము విధేయత చూపిస్తూ ఉన్నాం. It is love that motivates us to do this. ఆయన ప్రేమ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. Thank you friends. Please remember every Monday evening 7:30 to 8:30. ప్రియమైన స్నేహితులారా, మీకు అందరికీ వందనాలు. ప్రతి సోమవారం నాడు సాయంత్రం 7:30 నుండి రాత్రి 8:30 గంటలోకి కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. If you have some questions, you may please contact us. You will find the phone number on the screen. ఒకవేళ మీకు ఎలాంటి ప్రశ్నలు ఉంటైతే ఈ యొక్క తెరపై కనిపించేటువంటి ఫోన్ నంబర్ సంప్రదించి మాకు మీ ప్రశ్నలు తెలియచేయండి. Remember this program in your prayers. మీ యొక్క ప్రార్థనలో యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం We చేసుకోండి. are praying for you. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. Thank you and God bless you. మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.